2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి రవి, శుక్ర 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి శనగలు దానం చేయండి. ఎందుకంటే అష్టమ గురువు నడుస్తోంది. అష్ట కష్టాలుంటూ చూస్తారు. కుటుంబాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా రాశి ఉంది. కాబట్టి బ్రాహ్మణుడికి శనగలు దానం చేయండి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాల ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అష్టమ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ధనపరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమంలో శని, రవి ఇద్దరు పెద్ద శత్రువులు. శుక్రుడు వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది. కాబట్టి లవర్స్ కి అనుకూలంగా అవుతే ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా శత్రువులు పెరుగుతారు. కోర్టు కేసు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక విచ్చలంగా తీసేయాలని సంప్రదిస్తే మీరు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా బాగుంటది ఈ వారం అనేది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వివాహం కుదిరే అవకాశం ఉంటది. వారి యొక్క వ్యక్తిగత జాతకంలో దశలు అంతదశలు యోగిస్తేనే ఇది వర్తిస్తుంది. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. దశమాధిపతి అయిన మీకు సూర్యుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉండటం మూలంగా డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.